జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం వేదికగా జరుగుతున్నటువంటి సభకు మరి కాసేపట్లో అధినేత పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. పూర్తిగా ఈ పిఠాపురం చిత్రాడలో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం అంతా పూర్తిగా జనసంద్రంగా జన సైనికులతోటి నిండిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 ఎమ్మెల్యేలను సాధించినటువంటి తరువాత జరుపుకుంటున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ఫోకస్ని పెట్టారు. అలాగే పిఠాపురం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ కోసం ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఒక పండుగ వాతావరణాన్ని అయితే తలపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే అధినేత ఎన్ని గంటలకు వస్తారు, సభ ఎన్నింటి వరకు జరుగుతుంది అనేది మనతో మాట్లాడడానికి ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎలా సాగుతున్నాయి? పవన్ కళ్యాణ్ గారు ఎన్నింటికి వస్తారు, సభ ఎన్నింటికి ప్రారంభమవుతోంది? ఇప్పుడు ఆల్రెడీ సభ స్టార్ట్ అవబోతుందండి. మమ్మల్ని అందరినీ కూడా స్టేజ్ ఇన్వైటీస్ అందరినీ పిలిచారు. సో ఇప్పుడు సభ స్టార్ట్ అవబోతుంది. ఇంకొక అరగంట గంటలో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేస్తారు. మరి మీకు తెలుసు ఎంత ఉత్సాహంగా ఎంత కూడా ఎన్ని నిండిపోయినాయి, బయట కూడా రోడ్స్ అన్నీ నిండిపోయినాయి. నేను చూస్తే దగ్గర ఇటు ఒక 5 కిలోమీటర్లు ఇటు కాకినాడ వరకు కూడా పూర్తిగా మరి మా జన సైనికులు నాయకులు వీరమహిళలందరూ కూడా పూర్తిగా ఉన్నారు. లోపలికి కూడా వచ్చే పరిస్థితి లేదు, అలా ఉంది పొజిషన్ ఇక్కడ. డెఫినెట్గా ఇది ఒక మాకు సంబరం చేసుకునే ఒక రోజు. డెఫినెట్గా ఇది మా ఆవిర్భావ దినోత్సవం. ఈ విజయకేతనం డెఫినెట్గా మేము ఎగరేసాం. అది మేము మంచి వాతావరణంలో ఇది జరుగుతూ ఉంది. ఆవిర్భావ దినోత్సవం అనగానే పార్టీకి ఒక సంకేతం ఇస్తారు అధినేత పవన్ కళ్యాణ్. ఏదైతే ఆవిర్భావ దినోత్సవ వేడుకగా మచిలీపట్నంలో చూసాం మనం, భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఖచ్చితంగా గెలిచి తీరాలి ఈసారని ఏదైతే ఆయన పిలుపునిచ్చారో జన సైనికులు అంతా కూడా కూటమిగా వెళ్ళినా కూడా భుజం మీద వేసుకుని గెలిపించారు. ఇప్పుడు ఎటువంటి సందేశం ఇచ్చే అవకాశం ఉంది? జన సైనికులంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. డెఫినెట్గా అంటే మా ప్రతి ఆవిర్భావ దినోత్సవం అప్పుడు కూడా మరి మేము మా నాయకుడు అంటే మీరు ఇప్పటం చూసే ఉంటారు. ఇప్పటం వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకలాగుంది, ఇప్పటం తర్వాత ఒకలాగుంది. ఎందుకంటే అప్పటి వరకు ఈ రాష్ట్రం ఏమైపోద్దో, ఎలా ముందుకెళ్తుందో, ఏమెళ్తుందో తెలియని పరిస్థితుల్లో ఉంది. ఎప్పుడైతే ఇప్పటంలో మేము అన్ని పార్టీలు కలిసి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది, ఈ ప్రజలను రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఎప్పుడైతే పిలుపునిచ్చారో ఒక్కసారిగా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు నుంచి కూడా మరి ఆగడాలని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ, వైఎస్ఆర్సీపీ ఆగడాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ముందుకు సాగడం జరిగింది. ఈ రాష్ట్రంలో అది చాలా పెద్ద మార్పు ఇప్పటం సభ. అలాగే మచిలీపట్నం సభ వచ్చేసరికి ఆల్మోస్ట్ మరి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన పూర్తిగా ఎదురు తిరిగి ప్రజలు ఉన్నారు. ఆ రోజు కూడా చెప్పారు, గెలిచి అసెంబ్లీకి వెళ్ళి అప్పుడు ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటాం అన్నాము. అదేవిధంగా ప్రజలు ఆశీర్వదించారు మమ్మల్ని. 100% స్ట్రైక్ రేట్తో మమ్మల్ని ఆయన ఏదైతే కోరారో ఆ కోరిక మేరకు 100% స్ట్రైక్ రేట్తో ఇద్దరు పార్లమెంట్ సభ్యులను 21 మా అసెంబ్లీ సభ్యులను కూడా మేమందరినీ కూడా మమ్మల్ని పంపించడం జరిగింది. సో ఈరోజు ప్రజల ఆశీర్వాదాలతో ఈ సభని మేము నిర్వహించుకుంటున్నాం. చాలా సంతోషంగా నిర్వహించుకుంటున్నాం. సభ ఏర్పాట్ల వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా 5 లక్షల మంది వస్తారని ఒక అంచనా వేశారు. చూస్తుంటే అంతకన్నా మించి డబుల్ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వేరే మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. సో వీళ్ళంతా కూడా అంటే పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వారికి ఈ గెలుపే ఒక నిదర్శనంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఎలా ముందుకు వెళ్ళబోతోంది? ఇప్పుడు ఎలా అయితే ప్రభుత్వం ఏర్పడింది, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ మీ అధినేతకు తెలుసు, ఎలా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు? ప్రజల తరపున ఎలా పోరాడతారు? మీరే అధికారంలో ఉన్నారు. ప్రజల తరపున పోరాడుతున్నాం. మేము పోరాటం కాబట్టే ఈ పరిస్థితి, ఈరోజు మాకు ఈ పరిస్థితి కల్పించారు, మాకు ఆశీర్వదించారు. మేము చాలా బాధ్యతగా, ఒకవేళ మేము తప్పులు చేసినా కూడా ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారి పందా మీరు చూశారు. మనం అది పార్టీలో ప్రభుత్వంలో కూడా ఎక్కడికక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా మేము ప్రజలకి ఏదైతే ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాలను వమ్ము చేయకుండా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి, అది క్యాడర్కి కూడా ప్రాపర్గా మేము చెప్పడం జరిగింది. ఇది మొత్తంగా ఆవిర్భావ
దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చకచక చేస్తున్నాము. మరి కాసేపట్లో అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారు కాబట్టి పెద్ద ఎత్తున జనసంద్రంగా మారినటువంటి చిత్రాడ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనంత పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతూ ఉంది. మొత్తంగా మరి కాసేపట్లో అధినేత పవన్ కళ్యాణ్ సభా వేదిక నుంచి కార్యకర్తలకు ఏం దిశానిర్దేశం చేస్తారు అని ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ప్రస్తుతం జన సైనికులంతా కూడా అధినేత పవన్ కళ్యాణ్ కోసం వేచి చేస్తున్నారు. ఇప్పుడే కాసేపటి క్రితమే సభ అయితే ప్రారంభమైంది. దాదాపు ఇంకో 2 నుంచి 3 గంటల పాటు సభ జరిగే అవకాశం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ గణేష్తో కాంతి, HM టీవీ, చిత్రాడ నుంచి.